హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు లవ్ రీడింగ్ అయితే చేయబోతున్నానండి. ఈ రీడింగ్‌లో మనం ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇస్తాం కాబట్టి, రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ అయితే చూసాను. ఈ ఎనర్జీలో మీ పర్సన్ ప్రెజెంట్ ఎవరితోనో గొడవలు పడడం, ఆర్గ్యుమెంట్ చేయటం చేశారు. అది కూడా మీ గురించే. అసలు మీ పర్సన్ మీ గురించి ఎందుకు ఆహ్, గొడవ పడడం జరిగింది? అలానే మీ గురించి ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారు? వీటికి సంబంధించి ఈరోజు రీడింగ్‌లో అయితే ఉండబోతుందండి. మొదటిగా రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ అయితే చూస్తాం కదా! అసలు మీ పర్సన్ ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది? అండ్ వారు ఈ సిట్యుయేషన్‌కి రీజన్ ఏంటి? నెక్స్ట్ రెండవ రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ అసలు ఈ సిట్యుయేషన్‌కి కారణాలకి క్లారిఫికేషన్. మూడవ రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ మీదుండే ఎమోషన్స్ ఫీలింగ్స్. అండ్ నాలుగో రీడింగ్ వచ్చేసి మీ గురించి నెక్స్ట్ యాక్షన్. వీటికి సంబంధించి ఈ రీడింగ్‌లో అయితే ఉంటుందండి. నేనిక్కడ యాక్యురేట్‌గానే రీడింగ్ ఇస్తాను. ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నాపరంగా తీయడం అయితే జరుగుతుంది. ఈ సిస్టమ్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా మనకి యాక్యురేట్‌గానే ఎనర్జీస్ అయితే వస్తాయండి. ఎందుకంటే మనం ప్రశ్న వేస్తున్నాం, అది సమాధానం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎనర్జీస్ బట్టి ఎలా వస్తే నేను అలానే రీడింగ్ ఇస్తాను. ఇదొచ్చేసి టైమ్‌లెస్ రీడింగ్ అండి. అండ్ జనరల్ రీడింగ్ కూడా. మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అయితేనే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ ప్రెజెంట్ లైఫ్ సిట్యుయేషన్ ఎలా ఉంది? ఈ సిట్యుయేషన్‌కి క్లారిఫికేషన్ కూడా సెకండ్ కార్డ్ అండి. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏమో మీ పర్సన్ సిట్యుయేషన్ అండ్ రెండవ ఎనర్జీస్ కార్డ్ ఏమో సిట్యుయేషన్‌కి రీజన్. ఇక్కడ షఫుల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్‌లో మనం అడిగిన ప్రశ్న మీ పర్సన్ ప్రెజెంట్ లైఫ్ సిట్యుయేషన్‌లో ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారా? అండ్ పాజిటివ్ ఉన్నారా? నెగెటివ్ ఉన్నారా? దీనికి సంబంధించండి. హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళ లైఫ్‌లో ఎంజాయ్ చేస్తున్నారో లేదో చూద్దాం. లేదండి ఏదో సమస్యలైతే కనిపిస్తున్నాయి. చుట్టూ ఆర్గ్యుమెంట్. దేని గురించి? ఏ విషయంలో అంటే రీజన్ వచ్చేసి ఫ్యామిలీలో అయితే గొడవలైతే కనిపిస్తున్నాయండి. ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. ఈ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ఒక పెళ్లి పరమైన సంబంధించి కావచ్చు, ఒక రీయూనియన్‌కి సంబంధించి కావచ్చు. అండ్ మీ పర్సన్‌కి ఆహ్, వారికి నచ్చిన లైఫ్ వారు కోరుకుంటే ఎదుటివారు దీన్ని అబ్జెక్షన్ చెప్తున్నారండి. ఈ అబ్జెక్షన్ మీ పర్సన్‌కి నచ్చలేదు. అంటే ఇక్కడ మీ పర్సన్ ప్రెజెంట్ అయితే ఎవరితోనో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఈ ఆర్గ్యుమెంట్ కాస్త ఒక సమస్యగా మారడం అయితే జరిగింది. ఈ సమస్య మీ పర్సన్ ఏమంటున్నారంటే వారి లైఫ్ వారి ఇష్టమని, వారికి నచ్చిన లైఫ్ వారు కోరుకుంటున్నారని, వారికి నచ్చిన వారితో సంతోషంగా ఉంటున్నారని ఇలాంటి డిస్కషన్ అయితే జరుగుతుందండి ప్రెజెంట్ అయితే. అంటే ఇక్కడ మీ పర్సన్ ఒకరిని కావాలి అనుకుంటున్నారు. ఒకరితో లైఫ్ కావాలి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీ పర్సన్‌కి నచ్చిన జీవితం ఎదుటి వారికి నచ్చలేదు. అంటే మీ పర్సన్ తోటి ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ ఎవరినైతే కంట్రోల్ చేస్తున్నారో వారితోటి మీ పర్సన్ ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నారు. ఇక్కడ ఒక ఫ్యామిలీ కూడా కనిపిస్తుందండి. ఫ్యామిలీ అంటే ఇక్కడ మీ పర్సన్ మీరు లవర్స్ అయితే అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కాదు. మీ పర్సన్ మీ గురించి ఒక మ్యారేజ్ గురించి వారి ఫ్యామిలీ మెంబర్స్ తోటి ప్రపోజల్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ ప్రపోజల్‌కి అబ్జెక్షన్ అయితే చెప్పారండి. అంటే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి గొడవ పడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇక్కడ మీ పర్సన్ మీతో రీయూనియన్ కోరుకుంటుంటే ఎదుటివారు మిమ్మల్ని కాదని అంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీ గురించే ఫైట్ చేస్తున్నారండి. అంటే మాట వచ్చి మాట్లాడడం ఇక్కడ మీ పర్సన్‌కి కోపంలో తీసుకున్న నిర్ణయంలా కూడా కనిపిస్తుందండి. ఇక్కడ లవర్స్ పరంగా చూసుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ అబ్జెక్షన్ చెప్తున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకుంటే మీ పర్సన్ మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నా ఎదుటి వారికి నచ్చట్లేదండి. గొడవలు పడుతున్నారు, గొడవలు పెడుతున్నారు. మీరు మీ పర్సన్‌తో ఉండటం వీరికైతే ఇష్టం లేదు. ప్రెజెంట్ అయితే మీ పర్సన్ ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి. అంటే వారు ఇంట్లో వారితో అయితే గొడవ పడుతున్నారండి. నెక్స్ట్ ఈ సిట్యుయేషన్‌కి క్లారిఫికేషన్ అనమాట. అసలు మీ పర్సన్‌కి మీ మీద అంత ఇష్టం ఎందుకు పెరిగింది? నిజంగా మీ గురించే ఫైట్ చేస్తున్నారా? అంటే ఈ ఎనర్జీస్ కార్డ్ మీకు సమాధానాలైతే ఇస్తాయి. ఇక్కడ నేను 4 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి.
ఈ 4 ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే అసలు పర్సన్ ఆలోచన ఎలా ఉంది, వారు నిర్ణయాలు ఎలా ఉన్నాయి, ఏం కావాలి అనుకుంటున్నారు, మీ మీద ఎందుకు అంత ఇష్టం ఉంది, అసలు ఇష్టం అన్నది మీ మీద లేదంటే వేరే సిచ్యువేషన్ మీద. అంటే మొదటి కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే మీ పర్సన్ అయితే కొంచెం ఆల్కహాలిక్గా ఉన్నారండి ప్రెజెంట్, ఈ పర్సన్ మేల్ అయితేనే. అండ్ రెండవ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ స్పై ఎనర్జీస్ చూస్తున్నారు అంటే గమనిస్తున్నారు అనమాట. 3 ఎనర్జీస్ కార్డ్ వారి వెల్ విషర్స్ తోటి మాట్లాడుతున్నారు, అది కూడా పాస్ట్ లైఫ్ కనెక్షన్ గురించి. ఈ 4 ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్కి మనసు బాధగా అనిపించడం అండ్ మనసు సంతోషాన్ని కోరుకోవటం, ఇలా ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ ఒక సంతోషం కావాలి అనుకుంటే ఆ సంతోషాన్ని ఎదుటి వాళ్ళు అడ్డు చెప్తున్నారండి. ఈ అడ్డు చెప్పడంలో కోపంలో వారు ఆల్కహాలిక్గా మారటం. అండ్ మీ పర్సన్ ఫీమేల్ అయితే ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే చెప్పుడు మాటలు విని వారు చెప్పిన మాటల్లో ఏదో సంతోషకరమైన జీవితం ఉంటుంది అని అనుకున్నారు, కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే మీతో ఉంటేనే సంతోషం ఉంటుందని. ఇక్కడ ఏదైనా సరే మీ పర్సన్ ఎదుటివారి మాటల వల్ల మిమ్మల్ని ఏడిపించి వారు సంతోషంగా ఉండాలనుకున్నారు, కానీ ఇప్పుడు వారితో ఉన్నవారినే అంత సరైన వారు కాదని, వీళ్ళని సరికాని దారిలో తీసుకువెళ్ళారని, అంటే మీ నుండి దూరం చేసి మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడేలాగా ఎదుటివారు మాట్లాడడం వల్ల ఇప్పుడు మీ పర్సన్ తెలుసుకుంది ఏంటంటే మీరు కాదండి, మీ పర్సన్ మైండ్లో మీకు మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ అయితే పడింది కదా, ఇప్పుడు ఆ బ్యాడ్ ఇంప్రెషన్ కాస్త ఇప్పుడు మీ పర్సన్ ఎవరి మాటలైతే విన్నారో వారి మీద బ్యాడ్ ఇంప్రెషన్గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ ఎవరిని మాటలు నమ్మి మిమ్మల్ని బ్యాడ్గా ఫీల్ అయ్యారని ఇప్పుడు మీ పర్సన్ బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ మేల్ అయితే మీ గురించి అంటే ఇక్కడ మీతో సంతోషం కావాలని కోరుకుంటే వేరే ఎవరు అబ్జెక్షన్ చెప్పడం వల్ల కొంచెం ఆల్కహాలిక్గా మారుతున్నారు. ఇక మొదటి ఎనర్జీస్ కార్డ్ అయితే అలా సూచిస్తుందండి. రెండో ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి, ఇలా ఏవో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మేబీ మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం కానీ లేదంటే సోషల్ మీడియాలో మీకు రిక్వెస్ట్ పెట్టడం కానీ సంథింగ్ ఇక్కడ మీతో మాట్లాడాలని కానీ మీతో రియూనియన్ కావాలని కానీ అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుందో, మీరు సంతోషంగా ఉన్నారా లేదంటే మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారా, ఇలా ప్రతి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ స్పై ఎనర్జీలో ఉన్నారు, అంటే వారు తీసుకున్న నిర్ణయం ఎలా ఉంటుంది అంటే రియూనియన్ కావాలనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మీ పర్సన్ వేరే వారితో గొడవలు పడుతున్నారు కదా, ఆ గొడవల్లోని ఒక మాట అనడం అయితే జరిగింది. అది నిజమా కాదా అన్న తెలుసుకోవడానికి, అంటే మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారా, వీరు తీసుకునే నిర్ణయంలో మీరు ఓకే చెప్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకవేళ ఎదుటివారితో గొడవ పడి మీ గురించి నిర్ణయం తీసుకుని మళ్ళీ మీతో మాట్లాడితే మీరేమంటారు, పాజిటివ్గా రెస్పాండ్ అవుతారా నెగిటివ్గా రెస్పాండ్ అవుతారా, ఇలాంటి ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. మీ గురించి తెలుసుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ అండ్ ఎవరితోనూ వెల్ విషర్స్తో అయితే మాట్లాడుతున్నారు. మీ గురించి మాట్లాడడం కూడా చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారండి, ఎక్కువ మాట్లాడుతున్నారు. అంటే ప్రజెంట్ ఎవరితోటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు కదా, ఈ ఆర్గ్యుమెంట్లో వారి మనసులో బాధని వేరే వారితో షేర్ చేసుకుంటున్నారు. ఆ షేర్ చేసుకునేది కూడా దేని గురించి అంటే పాస్ట్ లైఫ్ గురించి అండి. అంటే ఇప్పుడు మీ పర్సన్ తోటి మీరైతే లేరు, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నట్టున్నారు. మీ పర్సన్ ఇప్పుడు కావాలనుకునేది ఏంటి అంటే పాస్ట్ లైఫ్ వారితోటి లైఫ్ కావాలని అనుకుంటున్నారు. ఇక్కడ వారి ఫ్రెండ్స్తో కానీ వెల్ విషర్స్తో కానీ వారు తీసుకునే నిర్ణయం గురించి అండ్ మీ గురించి ఎక్కువైతే మాట్లాడుతున్నారు. మీ పర్సన్ మీ మనసులో అయితే కొంచెం బాధ అయితే కనిపిస్తుందండి. ఎవరో మాటలు విని మీరు మంచివారు కాదని డిసైడ్ అయిపోయిన వారు ఎదుటివారి మాటలు నమ్మి మిమ్మల్ని బాధ పెట్టామా అన్న ఫీలింగ్ కూడా వారిలో అయితే ఉంది. ఇక్కడ మీ పర్సన్ సంతోషం కోరుకునేది మీతోటే అండ్ కావాలనుకున్నది మీ గురించే ఎదుటి వారితోటి ఎక్కువ మాట్లాడుతున్నారండి. అంటే ఇక్కడ మీ పర్సన్ రియూనియన్ కావాలని కోరుకుంటున్నారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి అసలు మీ పర్సన్ నిజంగా మిమ్మల్ని కావాలనుకుంటున్నారా, కావాలనుకుంటే మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్, అంటే మీ గురించి ఏమనుకుంటున్నారు, మీ మీద ఉండే ఎమోషన్ ఫీలింగ్స్, దీనికి సంబంధించి ఇక్కడ 10 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తామండి. 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో మీ గురించి ఏమనుకుంటున్నారు, 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో మీ మీద ఉండే ఎమోషన్ ఫీలింగ్స్ అండ్ మిడిల్ 2 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో అసలు మీ పర్సన్ దేని గురించి నిర్ణయం తీసుకుంటున్నారు,
జరగబోయే సంఘటన. దీనికి సంబంధించి 2 ఎనర్జీస్ కార్డ్. మొదటిగా మనం తీయబోయే ఎనర్జీస్ కార్డ్ మీ గురించి ఏమంటున్నారంటే, మిమ్మల్ని స్పై చేస్తున్నారండి. అంటే మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నారంటే, మీకేం చెప్పాలనుకుంటున్నారంటే, మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనే కోరిక అయితే కనిపిస్తుంది. అంటే మీ పర్సన్ మీ దారిలోకి అయితే వస్తున్నారండి. ఎమోషన్ ఫీలింగ్ ఏంటంటే, మీరే వారికి రైట్ పర్సన్ అని, మీరు వారితో ఉంటే హ్యాపీగా లైఫ్ అయినది లీడ్ చేయగలరని, ఇలా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ స్పై ఎనర్జీలో ఉండడానికి కారణం మీరే. అండ్ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్. మీ పర్సన్ ఏమంటున్నారంటే, మీరు చాలా బిజీగా ఉన్నారు, కెరీర్ మీద ఫోకస్ చేశారు, మీరు వారిని మర్చిపోయారు, ఇంకా మీరు వారిని పట్టించుకోరేమో అన్నట్టు వారు అయితే అనుకుంటున్నారు. ఫీలింగ్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఆలోచించడం వల్ల వారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. వారు ఎంత వర్క్లో ఉన్నా మీ గురించి ఆలోచిస్తున్నారు. ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయంటే, అసలు దేని మీద ఇంట్రెస్ట్ అన్నది కనిపించట్లేదు. నెక్స్ట్ మీ పర్సన్ ఏమంటున్నారంటే, మీ పర్సన్ మనీ మైండెడ్ పర్సన్ అని, వారు కోరుకున్న జీవితం కావాలని అనుకున్నారే కానీ ఇక్కడ మీతోటి ఉంటేనే అబండెన్స్ ఉంటుందని, అబండెన్స్ అని కాదని వారు మిమ్మల్ని మోసం చేశారని, అంటే ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో మోసం చేశారని ఒప్పుకున్నారండి. మీరు కూడా వారిని నమ్మి మోసపోయారని, అండ్ మీరు మనీ మైండెడ్ పర్సన్ అయితే కాదని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీరు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారని ఇప్పుడు వారైతే వారు అర్థం చేసుకుంటున్నారండి. నెక్స్ట్ ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మెంటల్ స్ట్రెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. జరిగిపోయిన విషయాలు పదే పదే గుర్తు రావటం, ఇలా అయితే మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఉంది. నిజంగా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే ఫీలింగ్ ఎనర్జీస్ వచ్చేసి మీరైతే చాలా బాగా నచ్చుతున్నారండి. నచ్చడమే కాదు, మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారు, అందంగా కనిపిస్తున్నారు. మీరైతే మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. దేని గురించి? ఇక్కడ మీ గురించేనండి. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అయితే మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. నిర్ణయం ఏం తీసుకోబోతున్నారంటే, ఇక్కడ ఎవరి గురించి అయితే మిమ్మల్ని వదులుకోవాలనుకున్నారో అలాంటి వారిని వదిలేసి మళ్ళీ మీతో రీకనెక్ట్ కావాలని అయితే అనుకుంటున్నారంట. మొత్తం మీ టోటల్ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తున్నాయంటే, మీ పర్సన్ ప్రజెంట్ అయితే స్పై ఎనర్జీస్లో అయితే ఉన్నారండి. వారు ఏమంటున్నారంటే, మీరే వారి దారిలోకి తెచ్చుకున్నారని, మీరే వారికి రైట్ పర్సన్ అని, మీతో లైఫ్ లాంగ్ ఉండాలని వారు కోరుకుంటున్నారు. ఇక్కడ మీతో మాట్లాడడానికి కారణం కూడా ఇక్కడ ప్రపోజల్ అయితే ఇస్తారంటండి. మీతో లైఫ్ అంతా ఉంటారని, ఇక ఎప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళకూడదని, వదిలి వెళ్ళరని కూడా మీతో చెప్తున్నారు. వారి మనసులో మాట కూడా అదే, వారు చెప్పాలనుకున్న మాట కూడా ఇదే. నెక్స్ట్ వచ్చేసి మీరేమో వారిని పట్టించుకోవటం మానేసి ఇక మీరు వారు మర్చిపోయారేమో, మీ మనసులో వారి మీద రెస్పెక్ట్ తగ్గుతుందేమో, ప్రేమ తగ్గిపోతుందేమో. ఇప్పటి వరకేమో మీరు వారిని పట్టించుకున్నప్పుడు వారు పట్టించుకోలేదు, ఇప్పుడు మీరు పట్టించుకోవడం మానేశాక ఇంకా మీరు వారు మర్చిపోయారేమో అన్నట్టు ఇప్పుడు వారు మిస్ అవుతున్నారు. వారు అసలు వర్క్ చేస్తున్నారు కానీ వారి ఆలోచనలన్నీ మీ మీదే. మీరంటే చాలా ఇష్టంగా అయితే ఉన్నారండి. 24/7 మీ గురించే ఆలోచిస్తున్నారు. వారు ఏమంటున్నారు, ఒక జీవితంలో అన్నీ కావాలనుకుని అన్నీ కావాలనుకుంటామంటే ఒక మెటీరియల్ పర్సన్ అండి. అన్ని అత్యాశతో ఎక్కువ ఆ అత్యాశ గురించే మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మీ పర్సన్ అయితే ఒప్పుకుంటున్నారు, మీరైతే మోసపూరితమైన వారు కాదని. ఇక్కడ మిమ్మల్ని మోసం చేసినా సరే మీరు వారిని కోరుకుంటున్నారు, మీరు వారు కావాలని అనుకుంటున్నారని. మీలో ఇంత అబాండెన్స్ అంటే అన్ని క్వాలిటీస్ ఉన్న మైండ్ సెట్, ఒక మంచిగా ఉండే పర్సన్ వదులుకుని మోసం చేశారా అన్న గిల్ట్ ఫీలింగ్లో అయితే మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ గురించి 24/7 అయితే ఆలోచిస్తున్నారండి. అంటే జరిగిపోయిన విషయాలు పదే పదే గుర్తు రావటం, మీరు వారితో ఉన్న సంతోషకరమైన సిచ్యువేషన్ ఏంటి, అండ్ అప్పుడు అందంగా కనిపించలేదేమో, ఇప్పుడు ఆలోచనలు అయితే చాలా అందంగా కనిపిస్తున్నారండి. మీ మాట నచ్చుతుంది, మీరు నచ్చుతున్నారు, మిమ్మల్ని ఊహించుకుంటున్నారు, మిమ్మల్ని బాధ పెట్టిన దానికి ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. జరిగిపోయిన విషయంలోని మీ మాటల్లో సంతోషాన్ని వెతుక్కుంటున్నారు, మిమ్మల్ని బాధ పెట్టినందుకు వారు బాధపడుతున్నారు. అండ్ ఇప్పుడు మీ పర్సన్ నిజంగా మీ గురించి ఆలోచిస్తున్నారండి. ఎస్ అండి, 100% మీ గురించి ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచన ఎలా ఉందంటే, దూరం చేసుకున్న వారి గురించి నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయంలో కొంతమందిని దూరం పెడితేనే, కొంతమందిని డిస్కనెక్ట్ చేస్తేనే మీకు కనెక్ట్ అవుతారని అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. మీ గురించి అయితే లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తున్నారండి. అంటే లాంగ్ టర్మ్ ప్లాన్ అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచన కానీ,
అండ్ మళ్ళీ మీతో రీయూనియన్ కావాలనే ఆలోచన కానీ ఇలా చేస్తున్నారు. అంటే మీరు లవర్స్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారండి. అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ మళ్ళీ రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. అంటే మీకు దూరం అయిపోయిన వారు ఎవరి గురించో దూరం అయిపోయిన వారు అవతల వారిని డిస్కనెక్ట్ చేస్తున్నారు. మళ్ళీ మీకు రీకనెక్ట్ అవ్వాలని చూస్తున్నారు. రీకనెక్ట్ అయితే అయిపోయారండి. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అన్నది త్వరలో రీయూనియన్ అయితే అవుతుంది. ఇది కూడా వారి సొంత నిర్ణయమే. ఇక్కడ వారికి నచ్చినట్టు ఉండాలనుకుంటున్నారు. నచ్చిన వారితో జీవితం కావాలనుకుంటున్నారు. నచ్చిన వారు మీరే, నచ్చిన జీవితం మీతోనే అనుకున్నట్టు ఇప్పుడు మీ పర్సన్ ద చారియట్ ఎనర్జీస్ కార్డులో వచ్చారంటే మీతో లైఫ్ లాంగ్ ఉంటారని, ఇక మిమ్మల్ని వదులుకోలేరని, ఇక్కడ మీ గురించే చాలా విషయాలు మార్చుకోవాలనుకుంటున్నారు. మీకు నచ్చిన వారితో దూరం పెడుతున్నారు. అలాంటి వారిని దూరం చేస్తేనే మీరు దగ్గర అవుతారని ఇలాంటి ఆలోచనలతో మీ పర్సన్ అయితే ఉంటున్నారు. మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. మీరైతే వారిని మోసం చేయలేరని, మీ పర్సన్ అయితే మిమ్మల్ని మోసం చేశారని అన్ని విధాలుగా, అంటే ఒక మాటల పరంగా మోసం చేశారు, ఏదైనా సరే ఒక మెంటల్ స్ట్రెస్లా ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ మిమ్మల్ని అన్న మాటలు వారిని మోసం చేసుకున్నట్టే ఇప్పుడు ఫీల్ అవుతున్నారండి. ఇప్పుడు మిమ్మల్ని మోసం చేస్తే ఒకలాగా, వారు మోసపోవడం ఒకలాగా కాదు. ఇప్పుడు మీరు ఒకరే అన్నట్టు ఆలోచిస్తున్నారు. ఈ ఒకరే ఆలోచన ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసినా వారిని మోసం చేసుకున్నట్టే మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మొత్తం టోటల్ ఎనర్జీస్ కార్డులో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీరు వారిని మర్చిపోయి ఇంకా మీరు వారితో మాట్లాడరేమో, ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోకపోతే ఇప్పుడు మీరు కూడా పట్టించుకోరేమో అన్నట్టు ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్, ఇక్కడ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ అండి. ఇక్కడ మనం 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాము. ఈ 3 ఎనర్జీస్ కార్డులో అసలు మీ పర్సన్ మీ గురించి ఎటువంటి ఆలోచనలో ఉన్నారు అండ్ మీ మీద ఉండే ఆలోచన ఎలా ఉంది, జరగబోయే సంఘటన అంటే నెక్స్ట్ యాక్షన్ అంటే ఎలాంటి ఆలోచనలతోటి ఈ యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ అయితే మీ పర్సన్కి రీయూనియన్ ఆలోచన ఉందండి, మ్యారేజ్ ఆలోచన అయితే ఉంది. ఇక్కడ మీ మీద ఒపీనియన్ స్టార్ ఎనర్జీస్ కార్డ్ అయితే కనిపిస్తుంది అండ్ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ కూడా కనిపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ మీ పర్సన్ మీతోటే జీవితం కావాలనుకుంటున్నారు. ఇక్కడ మీతోటే ఉంటే వారికి గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది. మీలాంటి వారితో ఉంటే ఒక హ్యాపీ లైఫ్ ఉంటుంది, హెల్తీ రిలేషన్షిప్ ఉంటుంది. ఏదైనా సరే ఒక వస్తువు అయినా ఒక మనిషి అయినా సరే ఒక విలువ అనేది ఏదో ఒక రోజు తెలుసుకుంటారండి. ఇది తెలుసుకున్నది ఏంటి అంటే ఇప్పుడు మీ పర్సన్ ఆలోచనలో మీ ప్రతి మాట విలువ పెరుగుతుంది. అండ్ మీరు కూడా వారు అందంగా కనిపించడానికి కారణం కూడా నలుగురిలో మీరు ఒక స్పెషల్ పర్సన్లా ఇప్పుడు మీ పర్సన్ అయితే చూస్తున్నారు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు వారితోటి ఎలా బిహేవ్ చేశారో, ఎలా మాట్లాడేవారో ఇవన్నీ హైలైట్ చేస్తున్నాయి అనమాట. అంటే మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక స్టార్ ఎనర్జీస్లో అయితే ఉన్నారు. మనసులో మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారండి, చాలా ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని కావాలనుకుంటున్నారు. మీతో ఉంటే ఒక గుర్తింపు ఉంటుంది అన్నట్టు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. జరగబోయే సంఘటన ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ రీయూనియన్ అయితే అవ్వబోతుంది అండ్ మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా 10 ఆఫ్ కప్స్ ఎనర్జీస్. మొదట్లోనే మన ఎనర్జీస్ చూసినప్పుడు ఇక్కడ మీ పర్సన్ మీతో రీయూనియన్ కావాలని అనుకుంటున్నారు, రీయూనియన్ అవుతుంది అండ్ మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మ్యారేజ్ కూడా అవుతుంది. ఏదైనా సరే ఇక్కడ గతంలో వదిలేసి వెళ్ళిన వారు మళ్ళీ ఆ గతమే కావాలని కోరుకుంటున్నారు. ఆ గతంతో జీవితం ఉండాలని అనుకుంటున్నారు కాబట్టి గత జీవితంతో ఫ్యూచర్ అయితే చూడబోతున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ కూడా మీ గురించి అయితే మీరైతే స్టార్ ఎనర్జీస్లో ఉంచడం అయితే జరిగిందండి. అండ్ అనుకోకుండా మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే కాంటాక్ట్ రావడమే కాదు, వారి ఫ్రెండ్స్తో మాట్లాడిన మాటలు మీ వరకు రావడం కానీ, మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం కానీ అండ్ మీరు వారు అనుకోకుండా చూడడం కానీ సంథింగ్ ఏదైనా జరగవచ్చు. ఏదైనా ఫ్యామిలీ అకేషన్లో కూడా మీరు మీ పర్సన్ చూడడం కానీ కలవడం కానీ జరుగుతుంది. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే ఇక్కడ మీ పర్సన్ తోటి రీయూనియన్ ఉంటుంది, వారితో మీకు మ్యారేజ్ అయితే ఉండబోతుంది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఈ ఎనర్జీస్ బట్టి మనం రీడింగ్ ఇచ్చాము.
మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు